నిన్నటి వీడియోలో పాతపట్నం తల్లి గుడి చూసారు కదా! అక్కడి నుంచి పర్లాకిమిడి చాలా దగ్గరండి. 2 కిలోమీటర్సే. అందుకని పర్లాకిమిడి కూడా చూద్దామని వచ్చాము. ఇదిగోండి ఈ రాజుగారి కోట చూద్దామని వచ్చాం గానీ, ఆ రాజుగారి కోట ఎప్పుడు దసరాకో ఎప్పుడో అప్పుడే ఓపెన్ చేస్తారంట. పూరి జగన్నాథ స్వామి కూడా ఈవినింగ్ 5కే ఓపెన్ చేస్తారంట. మార్నింగ్ 8 తర్వాత 8-10 తర్వాత ఈవినింగ్ 5-8 అంట. సో ఇంక చేసేది ఏమీ లేక ఇంకా మేము మళ్ళీ పాతపట్నం ఆటోలోనే వచ్చేసాము. ఇదిగోండి ఒరిస్సా, ఆంధ్ర బోర్డర్ అన్నమాట. అదే మీకు చూపిస్తున్నాను ఆ బోర్డు. అక్కడి నుంచి మేమైతే శ్రీకాకుళం బస్ ఎక్కిపోయాం. చూడండి ఈ బస్సులో అయితే ఇదిగోండి నా ముందు కూర్చుని తాతయ్య ఆ ఆంటీ డబ్బులు ఆడేసుకుంటున్నారు ప్లేసుల కోసం. అరసవిల్లి అయితే మేము వెళ్తామని చెప్పాను కదా! శ్రీకాకుళం దిగేసి అక్కడే అరసవిల్లి దగ్గర కాబట్టి ఆటోలో వెళ్ళిపోయాం అరసవిల్లి. క్రౌడ్ చూసారా ఎలా ఉందో! సండే కదా అరసవిల్లి చాలా ఎక్కువగా క్రౌడ్ ఉంది. అందువల్ల మేము ₹100 టికెట్ కైతే వెళ్ళిపోయాం. ఎందుకంటే మనకి అంత టైం లేదు. ఇంకా మనం వైజాగ్ కూడా వెళ్ళాలి కదా! అందుకోసమని ఇదిగోండి సూర్యనారాయణ స్వామి టెంపుల్. ఏంటో మాటలు కూడా సరిగ్గా రావట్లేదు. అదేంటో నాకు అర్థం కావట్లేదు. వాయిస్ ఓవర్ ఇచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది కాబట్టి అందుకోసమేమో అని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా టాపిక్ లోకి వచ్చేస్తే సూర్యనారాయణ స్వామి టెంపుల్ కి అయితే చాలా మంది వచ్చారు. మేము అక్కడ పులిహోర అయితే తీసుకున్నాము. మాకు పాతపట్నం తల్లి అమ్మవారి గుడిలో అయితే దొరకలేదు పులిహోర. ఇక్కడైతే దొరికింది. పులిహోర తినేసి అక్కడ దగ్గరలో ఉన్న కోనేటిలో కొంచెం సేపు ఉండి అక్కడ కొంచెం నీళ్ళని చిలకరించుకున్నాం. కోనేరు మాట గానండి. చూసారా అస్సలు నీట్ గా అయితే లేదు. మరి ఎందుకో తెలియాలి. మేము వెళ్ళేసరికి 4-5 అయిపోయింది. సూర్యనారాయణ స్వామి ఇంకా వెళ్ళిపోతున్నారు ఇంటికి. అందుకే ఇంకా మనకి సన్సెట్ తెలుస్తుంది అనమాట. చాలా చాలా నీట్ గా ఉందండి బాబు. సన్సెట్ చూస్తూ ఉంటే గుడి నుంచి సూర్యనారాయణ స్వామి అస్తమిస్తున్నది చూస్తే చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడ చూసారా ఎక్కడికి వెళ్ళినా మనకి టెంపుల్ ముందుకు ఎక్కడికి వెళ్ళినా ఏడుండే చెప్పండి. కన్ఫామ్ గా మా వోడైతే బొమ్మలైతే తీసుకున్నాడు. వాడు ఆడింది లేదు, చేసింది లేదు. కానీ బొమ్మలు మాత్రం తీసుకుంటాడు. మేము ఇలాగా సూర్యనారాయణ స్వామిని దర్శించుకొని ఇంకా మేము రిటర్న్ అయితే అయిపోయాం వైజాగ్ కి. అంటే రిటర్న్ ఇంకా అయిపోయి ట్రక్ ఎక్కేసాం. ఎస్. ఎందుకంటే బస్సులు అస్సలు ఖాళీ లేవు. అందుకోసమనే మేము టెంపో తీసుకుని వైజాగ్ అయితే జంప్ అయిపోయాం.